2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నెగటివ్ ఎనర్జీస్, వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఇది మనుషుల మీద దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వేదిక్ ఆస్ట్రాలజీ దానికి ఏం చెప్పింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్, నెగటివ్ ఎనర్జీస్ అనేవి జనరల్గా ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది హ్యూమన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ నక్షత్రాలు రాశులకు వచ్చేటప్పటికి అసలు ఎలా ఉంటుంది అది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడు కూడా నాగరాజు గారు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అండి. అది కొంతమందికి మానస దోష శక్తి రూపంలో ఒంట్లో ఉన్న, కొంతమందికి బయట నుంచి వచ్చేటువంటి అభిచార శక్తిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందంటే, నెగటివ్ ఎనర్జీస్లో మొత్తం 4 రకాలుగా చెప్పబడి ఉన్నాయండి. మొట్టమొదటిది స్థల దోష శక్తి అండి. అంటే ఆ స్థలంలో, ఆ ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ కూడా ఆ మనిషిని ప్రభావితం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని సందర్భాల్లో ఒక ప్లేస్కి లేదా ఒక టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, డివైన్ ఫీలింగ్ అనేటువంటిది కలుగుతుంది. తెలియనటువంటి ఒక ఎనర్జీ, స్పిరిచువాలిటీ అన్ని డెవలప్ అవుతాయి. అది ఇంకొక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ తెలియనటువంటి ఒక భూత ప్రేత పిశాచాలు కానీ, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కంప్లీట్గా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏ ప్లేస్ అయినా కావచ్చు అని మనం వ్యవహారికంగా చెప్పుకోవాలంటే, మనం జనరల్లీ చూసే ఉంటాం, వినే ఉంటాం, నాకు ఈ పలానా ప్లేస్లో బాగా కలిసి వచ్చిందండి, లేదా ఈ పలానా ప్లేస్లో నేను చాలా నష్టపోయాను, ఇబ్బంది పడ్డాను, నాకు కలిసి రాలేదు, హెల్త్ ఇష్యూస్, ఈ ఇల్లంతా కూడా నాకు ఇబ్బంది పెట్టింది, కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టాను, కూతురుకి పెళ్లి చేశాను, ఇలాంటివన్నీ వింటూ ఉంటాను జనరల్లీ. స్థల దోష శక్తి అనేటువంటిది అంతలా మనిషిని ప్రభావితం చేస్తుందండి. ఈవెన్ ఒక డైరెక్షన్ కూడా మనిషిని నిలబెట్టగలదు ఖచ్చితంగా. సో మేజర్లీ ఏంటి అంటే, మన జాతకం బట్టి 4th హౌస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 4th కుజుడు ఉన్నారనుకోండి, దక్షిణం పెరిగినటువంటి ఇల్లు కానీ, రాహు ఉంటే నైరుతి పెరిగిన ఇల్లు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th ఏ శుక్రుడు ఉంటే విపరీతంగా అసెట్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కొంటారు. సో బేస్డ్ ఆన్ ఎసిడెంట్ అండి. అలాగ స్థల దోష శక్తి అనేటువంటిది ప్రతి మనిషి మీద కూడా ప్రభావితం అవుతుంది నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అండి. అంటే ఇది ఏంటి అంటే చంద్రబలము అనేటువంటిది ఎంత ఉంది, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్లీ ఈ చంద్రబలం లేనటువంటి జాతకాల్లో మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. దీనివల్ల షార్ట్ టెంపర్ కానీ, కోపము కానీ, యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోగా డైజెషన్ ఇష్యూస్ అనేటువంటివి కావచ్చు, విమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువ అవుతాయండి. దీన్నే చంద్రబలం లేకపోవడం మానస దోష శక్తిగా శాస్త్రం చెబుతోంది. అండ్ మూడోది నాగరాజు గారు ప్రధానంగా అభిచార శక్తి అంటారండి. అభిచార శక్తి అంటే ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద ద్వేషపూరిత భావంతో కానీ, ఈర్షా ద్వేషాలు కలిగి మన మీద ఏదైనా చేయించడం, ప్రయోగాలు అంటూ ఉంటాం, బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటాం, దృష్టి పెట్టారు అంటూ ఉంటాం, లేకపోతే ఏదో ఫలానా చేశారు అంటూ ఉంటాం. అదేంటంటే అభిచారము, ప్రయత్నపూర్వకంగా ఆచరించేటువంటి శక్తి అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ. ఇది ఖచ్చితంగా ఉంటుంది నాగరాజు గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నేను పదే పదే పలుకుతూ ఉంటే నాలో ఎలా అయితే ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుందో, ఒక అసత్యం కానీ, ఒక మాట్లాడకూడనటువంటి ఒక బూతు మాట మాట్లాడినప్పుడు కూడా నాలో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ రేకెత్తుతూ ఉంటుంది. సౌండ్కి, విజన్కి, ఎనర్జీకి అంత విలువ ఉందండి. ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు. అలాగనే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడినప్పుడు కావచ్చు, మన ఏదైనా ఒక విమెన్, మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ, బయటకు కానీ వెళ్ళినప్పుడు దృష్టి ప్రభావంతో చాలా ఇబ్బంది పడితే నెక్స్ట్ రోజు వామిటింగ్స్ కానీ, మైగ్రేన్ కానీ, ఫీవర్ కానీ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్ కానీ వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ ఆరా బ్రేక్ అయినప్పుడు ఆ ఇంప్యూర్ ఆరా అనేటువంటిది మనిషికి అనారోగ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటుందండి. దీన్నే అభిచార శక్తి అంటుంటారు. జనరల్లీ దీనికే దృష్టి తీసామంటూ ఉంటారు, లేకపోతే దైవారాధన వల్ల కొన్ని పోతూ ఉంటాయి, లేకపోతే నిమ్మకాయ తీసానంటుంటారు, కొన్ని పోతాయి. ఇలా అనేక రకాల మార్గాలతో దీన్ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అయితే మేజర్లీ నాగరాజు గారు, 4వది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అసుర శక్తి. అసుర శక్తి అంటే ఏంటి అంటే, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుందండి. సో ఇది ప్యారలల్లీ స్థలదోష శక్తికి కానీ, అభిచార శక్తి కానీ ఇంటర్లింక్ అయి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్లీ వేరు. ఎలా అంటే, కొంతమంది పడుకున్నప్పుడు పేకల మీద ఎవరో కూర్చున్నట్టుగా, మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పేక నొక్కుతున్నట్టుగా ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆర్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు తెలియనటువంటి ఒక భావన వెనకాల ఎవరో వస్తున్నారేమో అని, నైట్ నిద్ర పట్టదు, ఆర్ లేకపోతే భయం విపరీతంగా వేస్తూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, మెడ అంతా బరువు అనిపిస్తూ ఉంటుంది, ఆర్ లేకపోతే పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సెన్స్ చేయగలుగుతూ ఉంటారు.
ఇవన్నీ కూడా అసుర శక్తిగా శాస్త్రం చెబుతోందండి. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మూల, జ్యేష్ఠ, మృగశిర, ఆరుద్ర, ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయండి. ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. అది స్పిరిచువల్ వైబ్రేషన్స్ అయినా లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ అయినా ఖచ్చితంగా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మీకు ఒక సలహా ఇచ్చినా, నీకు ఏదో జరగబోతోంది అని చెప్పినా ముందు జాగ్రత్తగా ఆలోచించండి తప్ప పెడచెవిన పెట్టద్దు. ఎందుకంటే అసుర శక్తి అనేటువంటిది అంత ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎవరి ఇంట్లో అయితే అసుర శక్తి ఉంటుందో శుభకార్యాలు అనేటువంటివి జరగవు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, సంతానం కలగదు, మైరిటల్ లైఫ్లో ఇబ్బందులు, ఇంట్లో లక్ష్మీ కళ అనేటువంటిది ఉండదు, డబ్బు నిలబడదు, అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉండదు. అంతటి ఇబ్బందులో చాలా తీవ్రంగా నష్టపోతూ ఉంటారండి. సో మేజర్లీ నాగరాజు గారు, ఈ యొక్క 4 శక్తులు కూడా ప్రతి నక్షత్రానికి, ప్రతి ఒక్క రాశికి, ప్రతి లగ్నానికి కూడా ఉంటాయి. వాళ్ళు ఏ శక్తుల వల్ల ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏ సమయంలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రం చెప్పిందండి. మీరు చెప్పిన దాని ప్రకారము ఈ 5 నెగటివ్ ఎనర్జీస్లో కనుక మనం చూసుకుంటే పుబ్బా నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి నెగటివ్ ఎనర్జీ ఫోర్స్ ఏది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందండి అసలు వీళ్ళకి? తప్పకుండా అండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అని అంటే జనరల్లీ సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము అధిపతి శుక్రుడండి. సో వీళ్ళకి ఏంటి అంటే ఉండేటువంటి దోషాలు, మొట్టమొదటిగా ఉండేటువంటిది అభిచార శక్తి అనేటువంటిది, రెండవది స్థల దోష శక్తి అనేటువంటిది అండి. ఈ రెండు వీళ్ళకు ఉంటాయి. అంటే మానస దోష శక్తి అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు చేసుకునే ఇన్స్టెంట్ డెసిషన్స్ వల్ల. అది కూడా నేను చెప్తాను వివరంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి స్థల దోష శక్తి అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఒక ప్లేస్లో ఉన్నంతకాలం. ఎందుకనంటే వీళ్ళకి ఒరిజినల్ 12th లార్డ్ చంద్రుడు, 4th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల సరైనటువంటి ప్లేస్కి వెళ్ళాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క జాతకంలో 10th లార్డ్ బుధుడయ్యి ఎగ్జాల్టేషన్లో చాలా బాగుంటారు. సో అంత బాగున్నటువంటి జాతకంలో లేదా మంచి బుధుడి యొక్క ప్లేస్మెంట్ బాగుంది, అతన్ని ఒక డాక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ, ఆర్ లేకపోతే ఇంకా ఏదైనా బుధుడికి సంబంధించి సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్గా కావచ్చు, ఆర్ లేకపోతే ఈ బుధుడికి సంబంధించిన వాటిలో మనం పంపించామనుకోండి, అద్భుతంగా రాణిస్తారండి విపరీతంగా. కొంతమంది మీరు చూడండి నాగరాజు గారు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను బంగారం వ్యాపారం చేశానండి, కలిసి రాలా. బియ్యం వ్యాపారం చేశాను, కలిసి రాలా. బట్టల వ్యాపారం చేశాను, కలిసి రాలా. చివరికి స్క్రాచ్ ఉంటుంది, వేస్టేజ్ అండి. పేపర్లు కావచ్చు, ఐరన్ వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ బిజినెస్ చేస్తాను, ఇప్పుడు నేను కోట్లు సంపాదించాను అంటారు. అవన్నీ చేసే శక్తి సామర్థ్యాలు ఈయనకి లేవని కాదు, ఏమీ కాదు, ఆ పదార్థం ఏంటో ఈయనకి నప్పలేదు అది. సో ఆ స్క్రాచ్ అనేటువంటిది బాగా నప్పింది. అలాగా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కెరీర్లో ఆ సరైన ఫ్యాక్టర్ని ఎప్పుడైతే ఎంచుకుంటారో అప్పుడే రాజయోగం పడుతుంది. ఒక మనిషి ఎన్ని తిరిగినా అతనికి ఉన్నటువంటి 10th లార్డ్ ఉన్నటువంటి ఫ్యాక్టర్ని, ఫర్ ఎగ్జాంపుల్ పరుపుల వ్యాపారము శుక్రుడు రాహు కలిసి ఉన్నప్పుడు చేయాల్సిందండి. ఫర్ ఎలక్ట్రికల్ బిజినెస్ వ్యాపారము కుజుడు ఉన్నప్పుడు చేయాల్సింది. బట్టల వ్యాపారం విమెన్ అయితే శుక్రుడు ఉన్నప్పుడు చేయాల్సింది, మెన్ అయితే శుక్రకుజుల యొక్క వీక్షణ ఉన్నప్పుడు చేయాల్సింది. ఇలా ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఫ్యాక్టర్ని టచ్ చేస్తామో అది బంగారం అవుతుంది, మీకు బంగారంలా కలిసి వస్తుంది. సో అలాగా స్థల దోష శక్తి అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి సరైనటువంటి నిర్ణయం, గైడెన్స్ లేకుండా సరైన డైరెక్షన్లోకి వెళ్ళలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేటువంటిది వీళ్ళకి వస్తుంది. తర్వాత ఏంటి అంటే వీళ్ళకు ఉన్నది అభిచార శక్తి. బికాజ్ ఎందుకంటే వీళ్ళు చాలా క్రియేటివ్ పీపుల్, వెరీ బ్యూటిఫుల్ పీపుల్, అందంగా ఉంటారు, తర్వాత ఆహ్లాదంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. మనీ అట్రాక్షన్ వీళ్ళకి చాలా బాగుంటుంది. ఒక హుందాతనం ఉంటుంది వీళ్ళల్లో, ఒక రాయల్టీ, ఒక లాయల్టీ, రెండు. ఎందుకంటే రవి శుక్రుల యొక్క కాంబినేషన్ అండి. అంత రాయల్గా ఉన్నటువంటి వీళ్ళు దృష్టి అనేటువంటిది కావచ్చు, శత్రువులు అనేటువంటి వాళ్ళు కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళకి 6th లార్డ్ శని అవ్వడం వల్ల లీగల్ లిటిగేషన్స్ ఫేస్ చేయడం వీళ్ళ తప్పు ఏమి ఉండదండి. జస్ట్ ఏంటి అంటే ఆ టైంకి ఆ ఎలిగేషన్ వీళ్ళమే పడుతుంది, దాన్ని మళ్ళీ తీర్చిదిద్దుకోవడం కోసం, సరి చేసుకోవడం కోసం మళ్ళీ కష్టపడాలి. దానికోసం ఒక డ్యామేజ్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అభిచార శక్తి అన్నమాట. బయట వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద చాలా ఎక్కువగా పడేలా చేస్తారు వాళ్ళు. రెండు, ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళని ఎవరికి వాళ్ళు వాడుకోవాలని చూస్తుంటారండి. నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలి, అతను నా మాటే వినాలి, ఆమె నా మాటే వినాలి, ఈ రకంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ అవ్వచ్చు, ఆ పవర్ కావచ్చు, అట్రాక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి.
సో ఇక్కడ ఏంటి అంటే ఈ అభిచార శక్తి అనేటువంటిది ఎలా డెవలప్ అవ్వాలి అంటే జనరల్లీ వీళ్ళు చాలా మొండి, కోపము ఉంటుంది, ఇగో ఉంటుంది, అన్నీ ఉంటాయి రవి కాబట్టి. ఆ రాయల్ హుందాతనం అనేటువంటిది చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే 6th లార్డ్ శని అయ్యారో అభిచార శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యిందో ఆరా అనేటువంటిది వీక్ అవుతుంటుందండి. మనం చేసేటువంటి పనుల వల్ల కూడా మనకి కర్మదోషం వస్తుంది. ఈ విషయం మీకు తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సంథింగ్ ఒక పని చేస్తున్నాడు, అక్కడ పని చేసే చోట రక్త మాంసాలు ముట్టుకుంటూ, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఒక డాక్టరే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే పలానా వ్యక్తులకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ ఆరా అనేటిది కాస్త ఇంప్యూర్ అవుతుందన్నమాట. సో వాళ్ళకి అక్కడి నుంచి కాస్త ఇష్యూస్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ఇష్యూస్ అంటే మెంటలీ డౌన్ అయిపోతూ ఉంటారు, తెలియని భయము, ఏడుపులు నేను చూశాను రియల్గా. సో ఇలానే కాకుండా చాలా కర్మదోషాలు ఉన్నాయి. ఆ వృత్తులు నేను ఇక్కడ ఎత్తకూడదంతే. సో ఆ కర్మదోషాలు అనేటువంటివి ప్యూర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? నిత్యము మంత్రానుష్ఠానం చేయాలి. ఆ మంత్రానుష్ఠానం వల్ల ఈ ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి అభిచార శక్తి అనేటువంటిది కావచ్చు, స్థలదోష శక్తి అనేటువంటిది కావచ్చు, రెండూ పోతాయి. స్థలదోష శక్తి ఎలా పోతుంది అంటే ముఖ్యంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనేది బుద్ధి ప్రచురణ, ఖచ్చితంగా ఆ టైంకి ఆ మంత్రం చదవడం వల్ల నేను ఇదే చేస్తాననే ఆలోచన పుడుతుంది. అదే ఆ అభిచార శక్తిని ఈ స్థలదోష శక్తి నుంచే బయటికి రావడం. అండ్ కోపం తగ్గించుకోండి. మీకున్నటువంటి కోపం వల్ల కావచ్చు, కొద్దిగా ఉన్నటువంటి అహంకారం వల్ల, ఇగో వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతారు. నార్మల్గా మీరు చాలా ప్యూర్గా ఉన్నట్టు, కానీ రవి యొక్క బలం వల్ల ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశపరులు కొంచెం జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే అండి, గురు అనేటువంటి ప్లానెట్ జూపిటర్ 11th హౌస్లోంచి 12th హౌస్లోకి రాబోతున్నారు. ఇంతకు ముందు ఉన్నంతగా మీకు జనాల దగ్గర నుంచి అవకాశము, ఆదరణ కాస్త తగ్గుతుంది. ఇప్పుడు మీకున్నటువంటి అట్రాక్షన్ కావచ్చు, మీ సినీ నాటక కళారంగంలో వర్క్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే నృత్య గీత వాద్యాది రంగాల్లో క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి మీకు ఆ శక్తి సామర్థ్యాలు కాస్త తగ్గడం, మనీ అనేటువంటిది విపరీతంగా ఖర్చు అయిపోవడం, డబ్బులు నిలబడకపోవడం, ఆర్ లేకపోతే అవమాన పాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోవిచారము అంటే ఆందోళన, ఈ యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే 12th గురుడు ఉంటారు కాబట్టి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8వ స్థానంలోంచి శని 7వ స్థానంలోకి రాహు పక్కకు వస్తున్నారు. దీనివల్ల కళత్రం విషయంలో, మ్యారిటల్ లైఫ్ విషయంలో ఎస్పెషల్లీ విమెన్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ రెండవది, పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్లు ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ చార్ట్లో 7th హౌస్ బలంగా ఉంటే మాత్రం పర్వాలేదు, ఇబ్బంది లేదు. అయితే మీకు 3వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ యోగిస్తున్నాయండి. దీనివల్ల చాలా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి అంటే, రవి 3వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, స్వల్పమైనటువంటి నష్టాలు ఉంటాయి. కానీ మిగతా అన్ని ప్రభావాలు కూడా రవి, బుధ, కుజగ్రహాలు రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, అద్భుతంగా. వ్యాపారస్తులకి కూడా మీరు ఇండివిజువల్గా వెళ్తూ ఉంటే పర్టికులర్ కొన్ని వ్యాపారాలు, ఫుడ్ బిజినెసెస్ కావచ్చు, బుధుడికి సంబంధించినటువంటి వ్యాపారాలు అనమాట. అంటే ఈ యొక్క అకౌంట్స్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే నీటి వాటర్కి సంబంధించిన బిజినెస్లు కావచ్చు, వీటికి సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళైతే పెద్ద ప్రాబ్లం లేదు. మిగతా అన్ని బిజినెస్లోనూ ఇండివిజువల్గా వెళ్తే ప్రాబ్లం లేదు, పార్ట్నర్షిప్లో వెళ్తే చాలా జాగ్రత్త పడండి. మనీ ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి. ఉమెన్కి అయితే గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. బొబ్బర్లు, కేజింపావు బొబ్బర్లు శుక్రవారం నాడు దానంగా ఇవ్వడం వల్ల శుక్రబలం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా చేయాల్సింది ఏంటి అంటే, గురుబలం పెంచుకోవడం కోసం గురు చరిత్ర పారాయణ చేయాలి. తర్వాత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గురువారం నాడు స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో పూజ చేయడం వల్ల గురు, శని, రాహు యొక్క బలం అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా బలంగా చేయాలి అనుకుంటే ఈ గురు, శని, రాహు గ్రహాలకి జప హోమాదులు అనేటువంటివి చేయించండి, అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా సరే అండి, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ ద్వారా వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో, మ్యారేజెస్ విషయంలో, ఏదైనా బిజినెస్ మంచిగా చేద్దాం పెద్దగా అనుకునేటువంటి విషయంలో కూడా సరే. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, లేదు పూజలు, కొంతమంది హోమాలు అవి చేపిస్తూ ఉంటారు, దానికైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత, గోచారము, మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత చాలామంది
ఏ దిక్కులోకి వెళ్ళాలి, అసలు ఏం చేయాలి, ఇలాంటి సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిదా, ఏ నిర్ణయం తీసుకోవడానికి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అనేటువంటి ఒక గైడెన్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక గైడర్లా కావచ్చు, ఖచ్చితంగా మీ వెనకాలండి లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే నా గైడెన్స్ తప్పకుండా మీకు ఇస్తాను. అలాంటి వాళ్ళకి ఏదైనా దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎలా అయినా సరే పర్సనల్ చాట్ త్రూ మీ కెరీర్ని ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఎవరైనా సరే యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అయినా సరే పర్సనల్గా మీరు ఉమాగారిని సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.